श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारि बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। శ్రీ భవానీ శంకరాలయం శంకేశ్వర బజార్ క్రాస్ రోడ్ సిద్ధివినాయక సాగర్ సైదాబాద్. ఇది సెలవు నగర్ చెరువు గట్టు మీద ఉన్నది, పక్కన కార్నర్లో ప్రారంభంలో పక్కన నవగ్రహాలు మండపం. ధ్వజస్తంభం, అయ్యప్ప స్వాములు పూజ చేసుకోవడం వీలుగా ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. ఈశ్వరుడు శివ పంచాయతనం. కనకదుర్గాదేవి, శ్రీ పోచమ్మ తల్లి, హనుమంతుల వారు, పెద్ద హాలు, జన్మ హిందువులు ఈరోజు 100 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నారు భారతదేశంలో. 78% ఈరోజు హిందువులు ఉన్నప్పటికీ కూడా దాని సంఖ్యాపరంగా చూసుకుంటే మోర్ దెన్ 100 crores. కానీ దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? 100 కోట్ల జన్మ హిందువులు ఉన్నా కూడా మనకి ఏ రకమైన ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మొదటి ఒక ప్రాశస్త్యము, మొదటి ఒక ప్రిఫరెన్స్ అనేటువంటిది కేవలము వాళ్ళ ఫ్యామిలీ కోసము, వాళ్ళ కోసము, వాళ్ళ సేఫ్టీ కోసం మాత్రమే ఉంటుంది. వాళ్ళు దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ, సమాజం గురించి కానీ ఆలోచన చేసేటువంటి సమయం వాళ్ళకి లేదు, ఆ బాధ్యత వాళ్ళకి లేదు. అందువల్ల మనకి కావాల్సినటువంటి వాళ్ళు కర్మ హిందువులు. కర్మ హిందువులు ఈరోజు కేవలం 5% కర్మ హిందువులు సమ్మిళితమైతే కూడా భారతదేశాన్ని మళ్ళీ హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవచ్చు. 1947లో ఏదైతే భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిందో కోట్ల మంది ప్రాణత్యాగం చేయలేదు. ఎవరైతే దేశం పట్ల అభిమానం కలిగినటువంటి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారో అందువల్ల భారతదేశము స్వతంత్రమైంది. అయితే మిగతా వాళ్ళంతా కూడా ఫాలోవర్సే ఉంటారు. అందువల్ల రాజకీయ పరిస్థితి ఏదైతే ఉందో, రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే ధర్మాధారితమైనటువంటి రాజ్య వ్యవస్థ నిర్మాణం ఉందో వేరే వాళ్ళందరూ కూడా ఫాలో చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే రాముడు రాజ్యాన్ని ఏలుతున్నాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఆ ఒక రాజ్య వ్యవస్థ అనేది ఎప్పుడైతే భ్రష్టుపట్టిపోయిందో, ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సెక్యులర్ వ్యవస్థ అనేటువంటి ఈరోజు భారతదేశంలో ఉందో, దానివల్ల ఈరోజు హిందువుల మీద, హిందూ ధర్మం మీద, హిందూ సంస్కృతి మీద సంపూర్ణమైనటువంటి దాడి అనేది జరుగుతుంది. అందువల్ల హిందూ సమాజాన్ని మనం జాగ్రత్త చేయాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు, ఆ ప్రాక్టికల్ డిస్కషన్ మనం ఈరోజు చేసుకునేటువంటి అవసరం. ఎందుకంటే థియరీ అందరికీ తెలుసు, మీడియాలో మనం చూస్తున్నాం ఏ రకమైన దాడులు జరుగుతున్నాయో. దీపు చంద్ర దాస్ మీద ఏ రకంగా దాడి జరిగిందనేది కూడా మనందరికీ చూసాం. ఎందుకు నేను ఈ ఒక ఇస్లాంని ఆచరించాలని వాళ్ళకి 6వ సంవత్సరాన్ని గురికి వస్తున్నారు. ఇటు వాళ్ళకి బైబిల్లో ఉండొచ్చు, లేదంటే కాన్వెంట్ స్కూల్స్లో ఉండొచ్చు, చర్చిలలో వాళ్ళకి ఆ ఒక మతపరమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమేటిక్గా ఇస్తున్నారు. కానీ హిందూ సమాజానికి సిస్టమేటిక్గా మన మతం గురించి, మన ధర్మం గురించి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉందా?
ధర్మపరమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం క్రైమ్, ఇది ఒక అపరాధం కింద చూస్తారు. భగవద్గీత కానీ రామాయణం కానీ వీటిని ఉదాహరణగా తీసుకొని మీకు నైతిక విలువలు చెప్పించేటువంటి ఒక వ్యవస్థ లేదు మన దగ్గర. కానీ ఆ ఒక వ్యవస్థ రావాలి అంటే మన నుండి ఆ ఒక ప్రెషర్ అనేటువంటిది. అప్పటి వరకు మనం ఏం చేయొచ్చు? ఈరోజు మన దేవాలయాలు మన ధర్మం గురించి చెప్తున్నారా? అది కూడా లేదు. ఇళ్లలో తల్లిదండ్రులకి పిల్లలు ఎందుకమ్మా నేను నమస్కారం చేయాలి, ఎందుకు షేకెండ్ ఇవ్వకూడదు అంటే సమాధానం ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా ఈరోజు? లేదు. అంటే వాడికి స్కూల్లో ఎడ్యుకేషన్ దొరకట్లేదు, వాడికి గుడిలలో ఎడ్యుకేషన్ దొరకట్లేదు, వాడికి ఇంటికి వస్తే ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ దొరకట్లేదు. మరి హిందువులు ధర్మ ప్రేమికులు అవ్వాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందుకే మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి, మనము ఒక అడుగు ముందు వేయాలి. మేము మీకు కావాలంటే క్లాసెస్ ఇస్తాం, స్టడీ క్లాస్ ఇస్తాం. హిందూ అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఒక 13 క్లాసెస్ ఉందన్నమాట. ఈ ఒక 13 క్లాసెస్ 12 నుండి 13 క్లాసెస్ అనేటువంటిది మన ఒక సామాన్యమైన ఒక హిందూ నేను హిందూ ధర్మం కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక పొజిషన్ వరకు తీసుకురావడానికి 12 క్లాసెస్, 12 క్లాసెస్ అంటే 3 నెలలు, వారానికి ఒక రోజు, అలా 12 వారాలు వాళ్ళు ఆ క్లాస్ని అటెండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసులో ధర్మం కోసం ఏదైనా చేయాలనేటువంటి భావన నిర్మాణం. అలాంటి సిలబస్ ఒకటి మనం సెట్ చేసాం. సో మీతో ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏదైతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు వారానికి ఒక రోజు ఏదైనా ఒక గుడిలో హనుమాన్ చాలీసా, హనుమాన్ హారతి, దాంతోపాటు 15 నిమిషాలు మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ మన ధర్మం గురించి, ఏమి దాడులు జరుగుతున్నాయి, దేశం యొక్క పరిస్థితి ఒక 5 మినిట్స్, ఇంకొక 15 నిమిషాలు మన ధర్మం యొక్క అంశాలు, ఎందుకు కుంకుమ ధారణ చేయాలి, ప్రతి ఒక్కటి ఏదైతే డౌట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇలా ఒక 45 మినిట్స్ది, హాఫ్ అన్ అవర్ నుండి 45 మినిట్స్ది ఒక క్లాస్ వారానికి ఒక రోజు మనం తీసుకుంటే ఖచ్చితంగా 3 నెలలు ఒక గ్రూప్ తయారు. అలా మనం చేసుకుంటూ వెళ్తాం అనుకోండి, ఖచ్చితంగా మనము ఒక సైన్యాన్ని నిర్మాణం చేయొచ్చు. వాళ్ళందరూ కూడా ధర్మప్రేమి హిందువులు అవుతారు, అంటే ధర్మ హిందువులుగా మారుతారు. కాబట్టి వాళ్ళు ధర్మం కోసం ఏదైనా ఒక అడుగు ముందు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సిలబస్ మన దగ్గర ఉంది. దయచేసి మీ అందరికీ కూడా వేడుకోవడం ఏంటంటే, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. దయచేసి మీ దగ్గర ఏదైనా హనుమాన్ ఆలయం ఉండొచ్చు, రాముడి ఆలయం ఉండొచ్చు, అమ్మవారి ఆలయం ఉండొచ్చు. మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే మనలో కొంతమంది మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీ దగ్గర వస్తాం, అక్కడ ప్రచారం చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి చెప్తాం వారానికి ఒక రోజు సామూహిక హారతి జరుగుతుంది, సామూహిక హనుమాన్ చాలీసా జరుగుతుంది, రండి ఇక్కడ అని చెప్తాను. సో అక్కడ వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మనం వాళ్ళకి ప్రతి వారము 10 to 15 మినిట్స్ మాత్రమే డోస్ ఇద్దాం. ఇలా 3 నెలలు వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేటువంటి నిర్మాణం అవ్వండి మీరు. సో ఇలా మనం చేసుకుంటూ ఆ ఏరియాలలో ఒక్కరొక్కరు ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము ఉండి మీకు స్క్రిప్ట్ ఇస్తాం. మీకు వాళ్ళు ఏ రకమైన ప్రశ్నలు అడగచ్చు, దానికి ఏం సమాధానం చెప్పాలి, అది కూడా మీకు మేము నేర్పిస్తాం. అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. అరే వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే మనం ఏం సమాధానం ఇస్తామో లేదో, అవుతుందా లేదా అని. దానికి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. लेकिन हमारे जो संकल्प होना चाहिए, जिसको वोट डाले उसको जाके गला पकड़ के कितने की शक्ति में रहना, सिर्फ अम्मा भैया उसके चमचे न बनना भैया अपने किसी भी अपन अधिकार से वोट डाले भैया। वोट डालते टाइम किसी के साथ 1 रुपया हमको पूछो, मैं रिक्वेस्ट कर रहा हूँ क्या कितने पैसे देते हो ना, 5,000 10,000 तुम्हारी जिंदगी बन जा रही। लेकिन सामने कांग्रेस टीआरएस तो तुम्हारे बच्चों को भी नंगा कर देते हो, इसलिए किसी से 1 रुपया मत लो, अपन खुद कमा के खाने का भगवान माँ बाप को शक्ति दे। पैसे मत लेके काम करो, निस्वार्थ भावना से काम करो। नवजात केस आन दो, टेम्पल प्रोटेक्शन आन दो, मिशनरी तो के घर को आगे देवल शैतान बोले दो, उनको मारने के बाद में अपना जो लोकल लीडर है, चाहे वो हमारे जैसा डिवीजन प्रेसिडेंट, डिवीजन का कॉर्पोरेटर रह दो, एमएलए रह दो, एमपी रह दो, उनसे नाम लेने की कोशिश करो, उनको सामने रखो। अब एग्जाम्पल हमारे कॉर्पोरेटर है, जाके कुछ समस्या है तो उनको सामने रख के काम करो भैया। अपन क्यों जा रहे सामने, उनको डिपार्टमेंट से परिचय है, हर चीज से उनको परिचय रहता, नॉलेज रहता, किसी से कैसा डील करना। हम वो काम करेंगे आने वाले समय में। कट्टर सनातनी लोग पॉलिटिकल सिस्टम को कैप्चर करना है, बाहर के पूरे चमचे लोगों पे चमचागिरी करके पॉलिटिकल को सर्वनाश कर दिए। हमारे को निस्वार्थ भावना से समझ गया भैया, उन्होंने ठहरे तो दिल जान लगा के अपने बाबा ठहरे, अपना ठहरे तो कैसा काम करते, उनको जिताने का काम अपना है।
जय सिया राम, भारत माता की जय, जय हिंद राष्ट्र। आज हमारे रंजीत भाई के माताजी हमारे माताजी का जन्मदिन है, तो ऑन बिहाफ ऑफ पूरे हनुमान चालीसा का टीम की ओर से
माता जी आपको जन्मदिन की बहुत बहुत शुभकामनाएं। आप एक ऐसे शेर जैसे बच्चे को पैदा करें जो आज कलयुग में हमारे साथ हिंदू धर्म की रक्षा के लिए और हिंदू राष्ट्र के निर्माण के लिए खड़ा हुआ है। आपका आशीर्वाद हमारे पे और जो भी हिंदू धर्म की रक्षा के लिए ठहरा है उन पर आपका आशीर्वाद रहे, ताकि हम हमारा जो लक्ष्य है आसानी के साथ पूरा करें। सभी भाई लोग विश कर सकते हैं, सभी लोग माता जी को हमारे रंजीत भाई के संकल्प लेंगे। सभी हिंदू समाज पूरा दुनिया में जितने भी हिंदू हैं, आज हम एक आह्वान करते हैं। ये जो बांग्लादेश है जो वर्ल्ड का सेकेंड लार्जेस्ट गारमेंट एक्सपोर्टर है, आज भारत देश ने बांग्लादेश के साथ एक ट्रेड कॉन्ट्रैक्ट किया है। उसके अंतर्गत बांग्लादेश के जितने भी गारमेंट्स भारत में आता है उसका कस्टम ड्यूटी 0 कर दिया जाता है, और उसको इकोनॉमिकली उसको स्ट्रॉन्ग करने के लिए आज हम भारत सरकार से मांग करते हैं कि बांग्लादेश के साथ ये जो ट्रेड कॉन्ट्रैक्ट है उसको आज आप खत्म कीजिए, और हम सभी संकल्प लेंगे। हम सभी बांग्लादेशी प्रोडक्ट मेड इन बांग्लादेश का जितना भी गारमेंट है उसको आज हम शेयर नहीं करेंगे और उसको बाइकआउट करेंगे। भारत देश में जितने भी इंटरनेशनल ब्रांड्स और इधर के जो लोकल ब्रांड्स है जो बांग्लादेश से जो क्लॉथ मंगाते हैं उनके जो ब्रांड्स है उसको भी आज हम बाइकआउट करते हैं। तो ऐसे हम आज संकल्प लेंगे, बाइकआउट बाइकआउट बांग्लादेशी Bangladesh